ఒకవేళ మాధవి అక్క మీ జాతిదైతే మీరందరూ మమ్మల్ని దూరం పెట్టినట్టు మీ జాతి వాళ్ళందరూ మాధవి అక్కని ఎందుకు దూరం పెడుతున్నారు? ఒకవేళ తను మీ జాతి అమ్మాయి అయితే మరి మీ జాతి ఆడవాళ్లు మాధవి అక్కని నూతిలో నీళ్లు తీసుకోవడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు? అలా వివక్షత ఎందుకు చూపిస్తున్నారు? ఇది ఎవరైనా నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఎందుకంటే మూర్ఖుడా, తను విధవరాలు, అందుకే విధవలకి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు మా జాతి వాళ్ళందరికీ దూరంగా ఉంటారు అలాగా? ఈ లెక్కన వితంతువులు ఇంకా తక్కువ జాతి వాళ్ళు ఒకటైపోయినట్టేగా. అయితే నేను నీళ్లు తెచ్చి తనకిచ్చాను, దీనికి మీరందరూ ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? వాణ్ణి ఆపండి. ఏ రామ్జీ సత్పాల్, నీ కొడుకు భీమరావుకి నచ్చ చెప్పుకో, లేకపోతే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నందుకు నరికి పారేస్తాం. నరుకుతారో చంపుతారో ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ నేను మౌనంగా ఉండను. మాధవి అక్కను వితంతువులాగా చేస్తున్నప్పుడు కూడా నేను మౌనంగానే చూస్తూ ఉన్నాను, కానీ ఇప్పుడు మాత్రం నేను మౌనంగా ఉండను. భీమ్కి అండగా నేనున్నాను. నేను ఉన్నాను. ఇక వీళ్ళందరితో పాటు ఈ పోరాటంలో నేను కూడా ఉన్నాను. అంటే ఇప్పుడు అందరినీ నరకాల్సి ఉంటుంది, కాబట్టి నరకటం అంత సులభం కాదు. నువ్వు నీ నోరు మూసుకో సన్నాసి. ఒకవేళ మీ అందరికీ నేను మాధవి అక్కకి నీళ్లు తెచ్చివ్వడం తప్పనిపిస్తే అప్పుడు మీరందరూ కలిసి ఒక పని చేయండి. మాధవి అక్క ఎప్పుడు నీళ్ల కోసం వచ్చినా అక్కడ ఆడవాళ్లు ఎట్టి పరిస్థితుల్లో తను నీళ్లు తీసుకోకుండా ఆపకూడదు. తను వచ్చిన వెంటనే నీళ్లు తీసుకొని వెళ్లిపోనివ్వాలి. ఎందుకు కాసేపు నిరీక్షించలేదా ఏంటి? అలవాటు లేదుగా, పాపం తనకి ఆకలేస్తుంది. అయినా ఒక కుండ నింపడానికి ఎంత సమయం పడుతుందని. ఒకవేళ మీరు గాని నీళ్ళు ఇచ్చారంటే అప్పుడు నీళ్ళు ఇవ్వడానికి నేను రాను, లేకపోతే వస్తాను, ప్రతిరోజు వస్తాను. అప్పుడు ఇలా అనొద్దు మరి, నేను మీ విషయాలు తలదూరుస్తున్నానని. నిజం చెప్పాలంటే నేను ఇలా చేయటానికి మీరే నాకు అవకాశం ఇచ్చారు. సిద్ధాంత్ గారు, ఇప్పుడు ఈ భీమరావుతో మీరు తర్క వితర్కాలు చేస్తే వీడు మాటలతో ఓడించేస్తాడు. అందుకే ఏదైనా ఉపాయం ఆలోచించండి. వీడికి ఆ తర్వాత బుద్ధి చెప్తాం. శాస్త్రాల్లో రాసుంది, ఇలాంటి తక్కువ జాతి ఇలా మూర్ఖపు మనుషులతో వాదించడం కన్నా ఉత్తమం ఏదైనా మధ్య మార్గాన్ని అవలంబించడం. సిద్ధాంత్ గారు చెప్పింది అక్షరాల నిజం. తద్వారా మనం ఇలాంటి వాళ్లతో వాదించకుండా తప్పించుకోవచ్చు. ఇప్పుడు మధ్య మార్గం ఏంటంటే, రేపటి నుంచి ఇది నీళ్లు తీసుకోవడానికి ఎప్పుడు వచ్చినా మీరందరూ దూరంగా తప్పుకోండి. దీన్ని నీళ్లు తీసుకెళ్ళనివ్వండి. ఇదిగో నువ్విప్పుడు మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళు, దాంట్లో నీళ్లు తీసుకొని స్నానం చెయ్యి, ఆ తర్వాత మళ్ళీ పూజ చేసుకొని రా. ఇక పదండి అందరూ. పదండి పదండి. ఇక మీరందరూ ఇంటికి నడవండి. పదండి, నడు. పద పద, ఇంటికి పద. అమ్మా, నేను ఆయనతో కొంచెం మాట్లాడాలి. వద్దు, వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్దాం పద బాబు. కాస్త మీరైనా చెప్పండి. భీమాబాయ్, వాడిని వెళ్ళనివ్వు. ఎలా వెళ్ళనిస్తాను? మీరందరూ ఇంటికి వెళ్ళండి, భీమ్తో నేనుంటాను. మీరా ఏం చేస్తారో చేసుకోండి. పండితులు గారు, పండితులు గారు, ఆగండి. పండితులు గారు ఆగండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు, ఏంటి? ఏ శాస్త్రంలో మీరు ఈ విషయాలన్నీ చదివారో అది నాకు కూడా ఇవ్వండి, నేను కూడా చదువుతాను. శాస్త్రాలు నీలాంటి తక్కువ జాతి వాళ్ళు ఇంకా మూర్ఖపు మనుషులు చదవటానికి కాదు భీమరావు. శాస్త్రాలు నాలాంటి ఎక్కువ జాతి వాళ్లే చదవాలి. అందుకని మేము ఏది చెప్తామో అది మీరు నమ్మాలి. ఏ శాస్త్రంలోనైనా మనుషుల్ని బాధ పెట్టే విషయాలు రాసున్నాయంటే
ఆ శాస్త్రం తప్పు. అందుకే నేను ఆ శాస్త్రాన్ని చదవాలనుకుంటున్నాను. మీ ఆ శాస్త్రం పేరేంటో చెప్పండి. దాంట్లో అసహాయులు మరియు బలహీనుల్ని కేవలం బాధ పెట్టాలనే విషయమే రాయబడిందా? ఇప్పుడు ఏది రాసున్నా సరే నమ్మి తీరాల్సిందేగా. లేదు. నా అభిప్రాయంలో ఏ శాస్త్రంలోనైనా మనుషుల్ని కష్టపెట్టాలనే ఉద్దేశం ఉండదు. ఒకవేళ నిజంగానే అలా ఉంటే అప్పుడు నేను అది చదివి నా సందేహాలను తీర్చుకోవడంలో తప్పేముంది? నా ఉద్దేశంలో ఈ శాస్త్రాలన్నీ ఒక మూఢనమ్మకం. ఇలాంటి నమ్మకాలని కాల్చి బూడిద చేయాలి. అప్పుడే కొత్త ఆలోచనలు పుడతాయి. ఇక ఆ విషయం సంతోషించండి పంతులు గారు. భీమ్రావు ఈ విషయాలన్నింటినీ మీతో ఒంటరిగా మాట్లాడాడు. ఇదే విషయాన్ని అందరి ముందు అడుగుంటే అప్పుడు మీ జ్ఞాన బండారం బయటపడుండేది. ఈసారి వాడు అందరి ముందు మిమ్మల్ని ఈ విషయాన్ని అడిగాడంటే వెళ్ళి మీ జ్ఞానాన్ని శుద్ధీకరణ చేయించుకోండి పంతులు గారు. ఎందుకంటే మీకు శుద్ధీకరణ అంటే బాగా నమ్మకం ఎక్కువగా. ఏయ్ ధర్మభ్రష్టుడా! అన్నయ్య, సమస్య ఏమీ లేదు కదా? భీమ్ కాళ్ళు చేతులు కడుక్కుని ఏమైనా తిను. వెళ్ళు, కాళ్ళు చేతులు కడుక్కో. రా భీమ్, నీ కాళ్ళు చేతులు నేను కడుగుతాను. భీమను ఆపాల్సి ఉంటుంది. వాడు మాధవి పరిస్థితిని మార్చలేడండి. ఆ విషయం మీరే వాడికి అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుంది. ఏదో ఒక రోజు వాడికి ఏమైనా అయితే మీరు నచ్చ చెప్పండి. వాడికి చెప్తారా లేదా? భీమాబాయ్, భీమ్ మాధవ్ని సొంత అక్కలాగా అనుకుంటున్నాడు. ఈ భావం మాధవి పట్ల జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా వాడికి పోరాడే ధైర్యాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది. భీమ్ ఇప్పుడు ఆగడు. వాడి ఆలోచనలు వాడిని ఆగనివ్వు. ఆ ఆలోచనలే వాడి ప్రాణాన్ని బలి తీసుకుంటాయి. నా బిడ్డని చంపేస్తారు వాళ్ళు. ఈ రోజు వాళ్ళందరూ ఏమన్నారో మీరు వినలేదా? భయం వేస్తుందా? నాకు కూడా భయం వేస్తుంది. వాడికి తండ్రిని. కానీ ఈ భయం వల్లే తరతరాలుగా మన జాతి వాళ్ళు గుంతెత్తలేకపోయారు. కానీ ఇన్నాళ్లకి మనలోంచి ఎవరో ఒకరు గలం ఎత్తడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఈ భయం వల్ల వాడి గలాన్ని నొక్కేయమంటావా? వాడు నా కొడుకు కాబట్టి. సమాజాన్ని మార్చడం కోసం ఎవరో ఒకరు సంఘర్షణ చేయాల్సి ఉంటుందిగా, ఎవరో ఒకరు త్యాగం చేయాల్సి ఉంటుందిగా భీమాబాయ్. అది మన భీమయ్యే ఎందుకు? మన భీమానే ఎందుకు? ఈ సమాజం ఏమిచ్చింది వాడికి? మనకు కూడా ఏమీ లేదు. అందుకనే ఇప్పుడు ఇది ఇంకా అత్యవసరం అవుతుంది. ఎవరో ఒకరు లేవాలి, తన గళాన్ని వినిపించాలి. మన సమాజం పట్ల మనకి కూడా కర్తవ్యం ఉంటుందిగా. భీమ్లో ఆలోచన శక్తి ఉంది.
వాడికి మాట్లాడే ధైర్యం ఉంది. అందుకే నేను కావాలని వాడి గలాన్ని ఆపదలుచుకోలేదు. భీమాబాయ్ బాలాకి గాని ఆనంద్కి గాని ఎప్పుడు గలం ఎత్తమనో లేక తర్క వితర్కాలు చేయమనో చెప్పలేదుగా. ఎందుకంటే వాళ్ళకి సమాజం పట్ల సమాజాన్ని వదిలే వాళ్ళ కోసమే వాళ్ళు ఏదైనా చేసుకునే సామర్థ్యం లేదు. కానీ భీమ్ వేరు. వాడి ఆలోచనలు వేరు. ఇక మన జాతి భవిష్యత్తుకు వెలుగు చూపడానికి కేవలం ఒక నిప్పు రవ్వ అవసరం, ఒక్క నిప్పు కణం. నాకు కూడా బాధగానే ఉంటుందిగా భీమాబాయ్. ఒక జాడ్యాన్ని సమూలంగా అంతం చేయటం కోసం చేదు మందుని తాగాల్సి ఉంటుందిగా. చూడక్కయ్యా, నేను పొరుగింటి దాన్ని. నేనెప్పుడు కూడా మీ మేలే కోరుకుంటానక్కయ్యా. అందుకే చెప్పాలనొచ్చాను. ఒక పక్కన చూస్తే ఆ తక్కువ జాతి అబ్బాయి భీమరావు నీ విధవ కూతురికి సహాయం చేస్తున్నాడు. ఇక నీకు తెలుసుగా, ఒకవేళ నీ విధవ కూతురు విధవరాలి ధర్మాన్ని గనక నియమనిష్టలతో చేయలేదనుకో, దానికి నువ్వే బాధ్యురాలు అవుతావు. ఇక నీకు నరకం ప్రాప్తిస్తుంది. నరకం. పైగా నీకెవరూ మగపిల్లలు కూడా లేరు. మీరు చచ్చిపోయిన తర్వాత పుత్రుడి పిండ ప్రదానంతో మోక్షం ప్రాప్తించడానికి. నా తప్పేముంది పిన్ని? భీమరావు నాకు సహాయం చేస్తున్నాడు అంతే. అమ్మా, నేను చెప్పాలనుకున్నది చెప్పేశానక్కయ్యా. ఇక వినటం వినకపోవడం నీ ఇష్టం. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. ఇది ఎలా మారుతుంది చెప్పండి? నేను వెళ్ళొస్తాను. అమ్మా, నేను నిజం చెప్తున్నాను. భీమరావు పాపం నాకు సహాయం చేస్తున్నాడు. నువ్వు భీమరావుకి దూరంగా ఉండు మాధవి. అసలు నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నీ జీవితం ఇలా అయినందుకు ఇప్పుడు నువ్వు భగవంతుడి భజనలతో, కీర్తనలతో సన్యాసంలాగా నీ జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. ఇక ఒకవేళ ఇలాంటి జీవితం కంటే చావే మెల్లనుకుంటే చచ్చిపో, కానీ మన ధర్మాన్ని, ఆచారాన్ని నాశనం చెయ్యొద్దు. చచ్చిపోదామని వెళ్ళానమ్మా. రాత్రి నేను చచ్చిపోదామని వెళ్ళాను. కానీ ఆ భీమరావు వచ్చి కాపాడాడు. కాపాడి చెప్పాడు తను నాకు తోడుగా ఉంటానని. తనే నాకు బ్రతకడానికి ధైర్యం ఇచ్చాడు. అందుకే తిరిగి వచ్చాను. ఎంతకాలం వాడి మాటలు ధైర్యం ఇస్తాయో అంతకాలం బ్రతుకుతాను. లేకపోతే ఏదో రోజు ఆ వంతెన మీద నుంచి దూకి చేస్తాను. పీడ విరుగుడైపోతుంది. చచ్చిపోయిన తర్వాత ఆ లోకం ఎలా ఉన్నా సరే, కానీ అమ్మ, ఈ లోకం కంటే మంచిగానే ఉంటుందిగా. అమ్మా, నా కోసం తీపి రొట్టెలు చేసి పెట్టవా? ఆకలేస్తుంది. పైగా ఇప్పుడు నేను చదువుకోవాలి కూడా. చేస్తాలే. భీమా, నాదొక మాట విను బాబు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. చూడ, నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి. నువ్వు లోకాన్ని చూడలేదు, కానీ మా పెద్దవాళ్ళు చూసాం. భీమా, మన జాతికి చెందిన ఒక వ్యక్తి అయినా సరే ఒకవేళ ఆ పెద్ద జాతి వాళ్ళకి కంటకింపుగా మారారంటే అప్పుడు గనక వాళ్ళందరూ కలిసి వాడిని చంపేస్తారు. భీమా, ఈ కారణంగా నీ గురించి ఎప్పుడు మేము భయపడుతూ ఉంటాము. నువ్వు వేరే వాళ్ళ గురించి పట్టించుకుంటావుగా. అయితే మీ అమ్మా నాన్న ఇంకా అత్త భయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది నువ్వు. అలాగే అమ్మా, నేను నా జాగ్రత్తలో ఉంటాను. నువ్వేమీ భయపడద్దు. కానీ నువ్వు ముందు ఈ విషయం చెప్పు. నేను చేసిన ఒక ప్రయత్నం వల్ల మాధవి అక్కకి కాస్తైనా మంచి జరిగిందిగా. దీనికి సంతోషంగా లేదా? ఉంది. చాలా సంతోషంగా ఉంది.
నిజం చెప్పాలంటే నాకు చాలా సంతోషం కలిగింది భీమా. చాలా గర్వంగా కూడా అనిపించింది. కానీ నీకు ఎలా చెప్పను భీమా? ఇదే వాళ్ళ సమస్య. ఈ కారణంగానే వాళ్ళు నీకు ప్రమాదం తలపెడతారు. ఇక అది మీ అమ్మకి ఎంత మాత్రం ఇష్టం లేదు. అమ్మా, నువ్వు దాని గురించి దిగులు పడకు. నా మీద నమ్మకం ఉంచు. నేనెప్పుడూ నా జాగ్రత్తలో నేనుంటాను. నాన్న సరిగ్గానే చెప్పారు. సంఘర్షణ చేయటం కోసం ఇప్పుడు నేను సురక్షితంగా ఉండటం అనేది చాలా అవసరం. ఇది పరిపక్వత గల మాటంటే. భీమాబాయ్, మీరా, మన భీం పరిణితి చెందాడు. ఇది అర్థం చేసుకోవడానికి జనాలకు సమయం పడుతుంది. ఎవరైతే సమాజంలో పరివర్తన తీసుకొస్తారో లేక తేవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు మొదటగా తనని తాను దృఢంగా మార్చుకోవాలి. భీంబాబు, నా మాట ఎప్పటికీ గుర్తుపెట్టుకో. దీర్ఘకాల పోరాటాలు పెద్దవి ఖచ్చితంగా గెలుస్తారు. ఎవరైతే పోరాడటమే కాకుండా పోరాడే బరిలో నిలదొక్కునే సామర్థ్యం ఉన్నవాళ్ళు. నాన్న, నా తరపు నుంచి నేను పూర్తిగా ప్రయత్నిస్తాను. ప్రయత్నాలే విజయవంతం అవుతాయి. అరే, తలుపుకు తాళం సరిగ్గా వేయి. అమ్మా, అమ్మా, నాన్న, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అదే బొంబాయిలో ఉంటారు కదా భీమ్సేన్, వాళ్ళు వచ్చారు. వాళ్ళ అబ్బాయికి ఉడుగు. మమ్మల్ని ఇద్దరిని పిలిచారు అక్కడికి రమ్మని. అరే, వాళ్ళేగా. వాళ్ళకిద్దరు అమ్మాయిలు ఉన్నారు, సునంద ఇంకా పల్లవి. వాళ్ళకు ఒక చిన్న అబ్బాయి కూడా ఉన్నాడు కదా, గౌతమ్. వాడు నా జడతో భలే ఆడుకునేవాడు. వాడిదేనా అమ్మ ఉడుగు? వాళ్ళ జుట్టు బాగా పెద్దగా అయి ఉంటుంది. నా జుట్టుతో కొలుచుకునేవాళ్ళు. వాళ్ళ జుట్టు పెద్దదో లేక నాదో అని. అమ్మా, నేను కూడా వస్తా మీతో పాటు. వద్దొద్దు, నువ్వు రాకూడదు. ఇలా శుభకార్యాలకు వస్తే అక్కడి నుంచి నిన్ను వెళ్ళగొడతారు మాధవి. లేదమ్మా, వాళ్ళమ్మకి నేనంటే చాలా ఇష్టం. వాళ్ళు నన్ను వెళ్ళగొట్టరు. కానీ ఇప్పుడు ఆమె నిన్ను ఇష్టపడదు మాధవి. ఒక విధవరాల్ని ఎవరూ కూడా ప్రేమించరు మాధవి, ఇష్టపడరు కూడా. మాధవి, నోరు మూసుకొని వెళ్ళు. తొందరగా నువ్వు వంట చేసుకో. మళ్ళీ ఆకలేసి ఏడుపు మొదలు పెడతావు. నీకు భర్త చనిపోయాడు. నువ్వు వేరే వాళ్ళ శుభకార్యానికి వచ్చి ఏం చేస్తావు అక్కడ? గంతులేస్తావా? వెళ్ళి కూర్చో. వెళదాంరా, ఆలస్యం అవుతుంది. మనందరం కలిసి కూడా ఒక తక్కువ జాతి వాడైన చిన్న పిల్లాడైన భీమరావుని ఏమీ చేయలేకపోయాం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్లు చేస్తాడు. ఎంతకాలం మనం వాడిని ఇంకా ఎంతకాలం భరించాలి సేట్ గారు? వాడిని ఒక్క క్షణంలో నోరు మూయించొచ్చు. కానీ ఆ రామ్జీ కారణంగా విషయం పైదాకా వెళ్ళింది. ఒకవేళ వాడికి ఏమైనా జరిగితే అప్పుడు మనందరి పాపాల చిట్టా బయటపడుతుంది. అయితే మనం ఏం చేద్దాం సెట్ గారు? మన రక్తాన్ని మరిగించుకుంటూ కూర్చుందామా? లేదు, ఈసారి ఎలాంటి ఉపాయం ఆలోచించాలంటే పాము చావాలి, ఇక కర్ర విరక్కూడదు. ఈసారి రామ్జీ ఇంటితో పాటు వాడి జాతి వాళ్ళ బస్తీ మొత్తం తగలబెట్టేద్దాం.